ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను ఏ మొక్క చూపిస్తున్నా గుర్తుపట్టిరా? ఆ, ఆహా, ఈ మొక్క పేరు రణపాల మొక్క అన్నమాట. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది రణపాల గురించి. చాలా ఔషధ గుణాలు ఉన్న మొక్క అన్నమాట. ఇది 150 వ్యాధులను నయం చేస్తుంది. ఈ రణపాల మొక్క కిడ్నీలలో రాళ్ళను ఈజీగా కరిగిస్తుంది అన్నమాట. ఇది రోజు ఒక ఆకు తినాలి. పుల్ల పుల్లగా ఉంటుంది. కొంచెం ఒగరు టేస్ట్ మిక్స్డ్గా ఉంటుంది అన్నమాట. చాలా మంచి మొక్క అన్నమాట. ఈ ఆకులు చాలా విలువైనవి. తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు తినాల్సిన మొక్క ఆకులు అన్నమాట ఇవి. అయితే ఇంకొక విషయం తెలుసా? దీనికి ఒక లక్షణం ఉంటుందన్నమాట. ఎందుకో తెలుసా? అసలు ఈ ఆకు పైననే మొక్కలు వస్తాయన్నమాట. అదెలా? నిజమా? ఈ ఆకు ఇక్కడ ఉన్నాయి చూడండి, దీనిపైననే మొక్కలు వస్తూ ఉంటాయి అన్నమాట. అది ఎలా? నిజమా అని అనుకుంటురా? అయితే నేను తప్పకుండా మీకు ఒక ఆకును పెట్టి చూపిస్తానన్నమాట. ఇగో అండి, ఇదిగో రణపాల అన్నమాట. నేనేం చేసిన, ఒక ఆకుని కట్ చేసి ఇగో ఇలా మట్టిలో పెట్టేసాను అనమాట. పెట్టిగినాక ఒక 15 డేస్ అయ్యింది. 15 డేస్ అయినాక ఇంకా వాటర్ అప్పుడప్పుడు చల్లుతూ ఉన్నామన్నమాట. ఈరోజు వర్షం పడినుండే, అందుకే ఎక్కువ వాటర్ కనిపిస్తుంది. ఇన్ని వాటర్ ఏమి వేయము. అయితే చూడండి, ఇగో వేళ్ళు ఆకుకే సైడ్లకు ఎట్లా వచ్చినాయి వేళ్ళు అసలు. అబ్బా, చిన్న చిన్న మొక్కలు ఎలా వచ్చాయి చూడండి. రణపాల చూడండి, ఈజీగా మనము ఇంకా వేరే వేరే మొక్కలను సృష్టించుకోవచ్చు అన్నమాట. ఏం లేదు, జస్ట్ ఒక ఆకుని కట్ చేసి అది ఇట్లా కొంచెం మట్టి తగిలేటట్టు పెడితే అయిపోయి, ఇంకా పిల్ల మొక్కలు వచ్చేస్తూనే ఉంటాయి. ఈ పిల్ల మొక్కలు ఇంకా కొంచెం ఎదిగిన తర్వాత మెల్లగా సైడ్కి వెళ్ళి ఏళ్ళు కట్టు కాకుండా కట్ చేసి వేరే ప్లేస్లో పెట్టుకుంటే, వేరే తొట్టిలో పెట్టుకుంటే ఇంకా చాలా రకాలైన రణపాల మొక్కలను మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇక అయితే ఇలా రణపాల మొక్క యొక్క ఉత్పత్తిని పెంచుకోవచ్చు మనము. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రణపాలను ఇంకా చాలా మొక్కలుగా పెంచుకోవాలి కదా, అందువల్లనే ఈ రణపాలను ఇలా ఆకు పెట్టేసి ఇంకో కొన్ని మొక్కలను ఉత్పత్తి చేస్తున్నాం అన్నమాట. అయితే ఈ రణపాల తప్పకుండా రోజుకొక ఆకు తినాలి. రోజుకొక ఆకు తింటే 150 డిసీజ్ దూరం చేసుకున్నట్టే మనం. ఇది కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.